హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం హెల్తీగా చాలా టేస్టీగా ఉండే మిల్లెట్ స్నాక్స్ తయారు చేసుకోబోతున్నాం. ఇది టీ టైంకి సూపర్గా ఉంటుంది. పిల్లలకు కూడా చాలా నచ్చుతుంది. తక్కువ ఆయిల్తో ఈజీగా ఇంట్లోనే చేసేసుకోవచ్చు. ఇంకెందుకు లేటు మన ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి 2 కప్పుల సజ్జ పిండిని తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు గోధుమ పిండిని కూడా వేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ కారం, టేస్ట్కి సరిపడినంత వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూను మిరియాల పొడి కూడా వేసుకుందాం. ఇందులోకి 1 స్పూను సాల్టు, ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్ల తెల్ల నువ్వులు కూడా వేసుకుందాం. వేసుకొని ఒకసారి పిండిని కలుపుకుందాం. ఇప్పుడు ఇందులోకి 2-3 స్పూన్స్ వేడి చేసిన ఆయిల్ని వేసుకుందాం. ఇలా వేడి ఆయిల్ వేయడం వల్ల స్నాక్స్ చాలా బాగా క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు పిండిని మనము ఆయిల్ వేసాం కదా, ఇప్పుడు మంచిగా మర్దనా చేద్దాం పిండిని. ఇప్పుడు ఇందులోకే మనం కొద్దిగా వాటర్ పోస్తూ చపాతీ పిండిలాగా సాఫ్ట్గా కలుపుకోవాలి. చూసారు కదా, నేను చూపిస్తున్న విధంగా పిండిని కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని మనము మూత పెట్టేసుకొని మనం అరగంట పాటు నానబెట్టాలి. ఇప్పుడు అరగంట తర్వాత చూపిస్తున్నాను. ఒకసారి పిండిని మంచిగా కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో నుంచి కొద్దిగా పిండిని తీసుకొని చపాతీకి ఎంతైతే అంత తీసుకుంటామో అలాగా తీసుకొని ఉండలాగా చేసుకోవాలి. చూసారు కదా, ఇంత తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనము పొడిపిండి చల్లుకుంటూ చపాతీలాగా ఒత్తుకోవాలి. చూసారు కదా, నేను చూపిస్తున్న విధంగా ఇంత మందంతో తిక్కుకోవాలి. ఇప్పుడు ఏదైనా మీరు గాజు బాటిల్ ఏదైనా మూత ఉంటుంది కదా, ఆ మూతతో ఇలాగ షేప్లను కట్ చేసుకోవాలి. ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఇంకొకటి చూపిస్తాను. పొడిపిండి చల్లుకొని ఇప్పుడు చపాతీలాగా ఒత్తుకోవాలి. మరి అలాగనే షేప్లను కట్ చేసుకుందాం. ఇప్పుడు వీటిని ఆయిల్ హీట్ అయిపోయింది. ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకుందాం. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వేయించుకోవాలి. చూసారు కదా, వేగిపోయి ఇప్పుడు వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇంకొన్ని డీప్ ఫ్రై చేసుకుందాం.
చూసారు కదా, ఇవి కూడా వేగిపోయాయి. అంతే అండి, హెల్దీ అండ్ టేస్టీ మిల్లెట్ స్నాక్ తయారైపోయింది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే, బాయ్ బాయ్.